అవును, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నువ్వు మీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? ఉప్పు కారం తినే మగాడు నిన్నాళ్ళు పుట్టింట్లో ఎలా ఉండనిస్తున్నాడు? ఏం కాపురాలో ఏంటో. మా పెళ్ళైన కొత్తలో మా ఆయన 2 రోజులు కూడా నన్ను వదిలి ఉండేవాడే కాదు. ఏదో ఒక వంకన నా వెనకే వచ్చేవాడు. మా ఆయన మాత్రం ఆషాఢ మాసంలో కూడా ఓ రాత్రి గోడ దూకి మా పుట్టింటికొచ్చి, ఛీ, మీకిలా మాట్లాడడానికి సిగ్గు అనిపించదా? 4 గోడల మధ్య సంగతుల్ని నడి రోడ్డు మీద పెడతారా? ఏళ్ళు రాగానే సరికాదు. అయినా మీకు ఇంట్లో పని పాట ఉండదా? పొద్దుగుక్కులు ఊరి మీద పడి మూతి నాకుడు ముచ్చట్లతోనే గడిపేస్తారా? అసలు మీలాంటి వాళ్లతో మీ మొగుళ్ళు కాపురాలు ఎలా చేస్తున్నారో. చిచి, మంచికి పోతే చెడెదురైందని. అయినా ఎవరెలా పోతే మనకెందుకు వదినా? పదా. ఏం తిరిగిమాత పెడుతున్నారండి బాబు? ఈ ఘాటుకు ముక్కు నోరు ఏకమైపోతుంది. దాని పేరే తిరగమోత. అంటే మంచి మోతగా ఉండాలని. అందుకే అంత ఘాటు తిరిగిమాత దేనికండి? దేనిలోకి? చారులోకి. చారులోకా? ఇంట్లో కరివేపాకు లేదుగా. కరివేపాకు లేకుండా చారేం బాగుంటుందండి? ఎందుకు బాగుండదు? కరివేపాకు లేకుండా కమ్మడి చారు పెట్టొచ్చని రామాయణంలో శ్రీరామచంద్రుడు అంతటి వాడు చెప్పాడు. బాగుంది. వినేవాళ్ళుంటే మీరెన్ని కథలైనా చెప్తారు. ఇది కథ కాదు, నిజం. నేను చస్తే నమ్మను. శ్రీరామచంద్రుడు చెప్పాడా? ఆయన ఏమైనా చారు కాశాడా? అక్షరాల ఆ పనే చేశాడు. ఆహా, ఎప్పుడంట? అరణ్యవాసంలో ఉన్నప్పుడు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఇల్లు వాకిలి వదిలిపెట్టి కొంతకాలం అడవుల్లో ఉన్నారు కదా. ఉంటే అప్పుడు ఓ రోజు సీతమ్మ తల్లికి మూడేం బాలేదు. నేను రోజు వండడం, మీరు తినడమునా? ఇవాళ నేను వండను, మీరు వండండి, నేను తింటాను. ఇందాక నువ్వు అన్నవే అలాగా. మరి భారీ మాటను కాదనలేక శ్రీరామచంద్రుడు వారు వంట మొదలు పెట్టారు. తీరా చూస్తే చారులో వేయటానికి కరివేపాకు కనిపించలా. అప్పుడు ఏం చేశాడంట శ్రీరామచంద్రుడు? కరివేపాకు లేకపోతే పీడా పోయాయని చక్కటి తులసి దళాలు తెచ్చి గమగమలాడే చారు పెట్టి సీతాదేవిని మెప్పించాడు. ఏం చెప్పారు అంకుల్? అక్షర లక్షలు విలువ చేసే మాట. ఏంటి వీడేంటి మొన్నొచ్చాడు అరిచెల్లాడు, ఇవాళొచ్చాడు ఇంకేం చేస్తాడో అనా? మీరిద్దరూ నన్ను క్షమించాలి. అదేం మాట బాబు? అదంతే. మీరు క్షమించానంటేనే కాని నేనిక్కడి నుంచి అంగుళం కూడా కదలను. అలాగేలే బాబు. చూసారా, మీరు క్షమించిన అంకుల్ ఇంకా నా మీద కోపంగానే ఉన్నారు. నేను ఎప్పుడో మర్చిపోయాను, నాకు అసలే మర్చిపోరు. కానీ సంధ్య మర్చిపోలేకుండా ఉంది. నా మీద కోపంతో మళ్ళీ జాబులో చేరింది. సంధ్య మళ్ళీ ఉద్యోగంలో చేరిందా? జాబ్ చేయనని చెప్పిందే. అది నేను మీ దగ్గరకు వచ్చి తప్పుగా మాట్లాడకముందు. అంటే అంకుల్, నేను 4 రోజులుగా డే అండ్ నైట్ ఆలోచించాను. ఆలోచిస్తే అసలు తప్పంతా నాలోనే ఉందని అర్థమైంది. ఆ తప్పేంటో తెలుసా? సంధ్యని వదిలి ఉండలేకపోవటం. అందుకే సంధ్యని జాబ్ చేయొద్దన్నాను. నా భార్య నా ఇంట్లోనే ఉండాలనుకోవటం తప్ప? కాదు బాబు, కానీ కాదు కదా. అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. సంధ్య నాకు కావాలి, సంధ్యకి మీరు కావాలి. మీకు విడివిడిగా ఉండటం కావాలి. మీరు విడిగా ఉంటే సంధ్య మీకు హెల్ప్ చేయాలి. మీకు హెల్ప్ చేయాలంటే తను జాబ్ చేయాలి. తను జాబ్ చేయాలి అంటే నాకు దూరంగా ఉండాలి. దిస్ ఇస్ ఏ బిగ్ విషియస్ సైకిల్, చక్రబంధం, అన్ఎండింగ్ స్టోరీ. బట్ ఈ స్టోరీకి నేను అందమైన ముగింపునివ్వాలనుకుంటున్నాను. సంధ్య లేదే నేను బ్రతకలేను. సంధ్యను చూడందే మీరు ఉండలేరు. సో దీనికి ఒక్కటే పరిష్కారం, ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. మీరు మేము కలిసి ఉండడం. ఎస్, అప్పుడు సంధ్య ఇంటి పట్టునే ఉంటుంది, నేను హ్యాపీ.
మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది, మీరు హ్యాపీ. మీతో నాతో కలిసి ఉంటే సంధ్య డబుల్ హ్యాపీ. సో సంధ్య జాబ్ మానేయటం, మీరు మా ఇంటికి రావటం అంతా ఒకేసారి జరగాలి, అట్ ఎ టైం. ఏమంటారు? ఇంత జరిగాక సంజయ్ నొప్పించడం కష్టమని నాకు తెలుసు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. సంధ్యని మా ఇంటికి కూడా రావద్దన్నామే, ఎలా ఇప్పుడు? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. మనందరం హ్యాపీగా ఉండాలని మీకు ఉందా లేదా? ఉంది బాబు. మరింకేంటి, సంధ్యని నాతో పెళ్లికి ఎలా ఒప్పించారు, ఇప్పుడు అలాగే ఒప్పించాలి. ఇది నా అభిమతం. మీకు సమ్మతం అనుకుంటాను. బాయ్. ఏమిటండి ఇది? తుఫాన్లో వచ్చి వెళ్ళాడు. సునామీ వచ్చే ముందు తుఫాన్లు వస్తాయి జానకి. అంటే ఆనంద్ మరో కొత్త నాటకానికి తెరతీశాడు. వంచనతో సాధించలేని దాన్ని మంచితో సాధించాలని చూస్తున్నాడు. ఇన్ని రోజులు ఇంట్లో లేం కదా, ఇల్లంతా దుమ్ము పట్టుకుపోయింది. శుభ్రం చేసేసరికి తాతలు దిగొచ్చారు. హరిక, నాకు పాయసం చేస్తావా? పాయసం చేస్తాను. ఇవాళ లంచ్ లోకి మీ అందరికి ఇష్టమైన వెరైటీలు కూడా చేసి పెడతాను. నా గోంగూర పచ్చడి. ఓకే. ఓకే. మీరేంటేం మాట్లాడడం లేదు? మీకేం కావాలి? ఇంట్లో అందరూ ఉన్నాగా, గదంతి మాత్రం లేరుగా, అందుకే డాడీ డల్ గా ఉన్నాడు కదా డాడీ? అవునండి, రాధ జ్ఞాపకాలు మర్చిపోలేక ఆ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం. కానీ ఎక్కడున్నా రాధ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి కదన్నయ్య. రాధ గురించి ఊరికే ఎందుకు అంత ఫీల్ అవుతారు? తను వెళ్ళింది వాళ్ళ అన్న ఇంటికేగా, అక్కడ హ్యాపీగానే ఉంటుంది. లేదండి, రాధ ఇంట్లో హ్యాపీగా లేనే లేదు. తన ముఖంలో ఏదో ముభావం, పైకి చెప్పుకోలేని మరేదో బాధ. మన దగ్గరున్నప్పుడు చిన్నపిల్లలా గెంతులేస్తూ చలాకీగా ఉండేది. ఇప్పుడు తనలో ఆ హుషారే లేదు. కొండంత బరువును మోస్తున్నట్టు భారంగా కనిపిస్తుంది. భారమా? తనకేముంటుంది? ఉందన్నయ్య, మనకు తెలియని సీక్రెట్ ఏదో ఖచ్చితంగా ఉందన్న ఫీలింగ్. నాది కూడా సేమ్ ఫీలింగ్. అరే, ఏమైంది మీకు? రాధ గురించి పదే పదే ఎందుకు అలా ఆలోచిస్తారు? ఎందుకంటే అక్కడ పరిస్థితుల్ని కళ్ళారా చూశాం కాబట్టి. అక్కడ మాటల్ని చెవులారా విన్నాం కాబట్టి. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఏవండి, మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం. ఇన్నాళ్ళు సొంత ఇంటికి దూరంగా ఉంటే ఏదోలా ఉంది. రాధ కూడా మన సొంత మనిషిలా మనతో కలిసిపోయింది. ఇప్పుడు సొంత ఇంట్లోకి వచ్చేసినా రాధ లేని వెళుతుగానే కనిపిస్తుంది. అందుకే రాధను మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. రాధా రాధా రాధా, మనం ఏమైనా బలవంతంగా పంపించాం? తనేగా కావాలని వెళ్ళిపోయింది. అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే అందరికీ మంచిది. అది కరెక్టే అన్నయ్య, కానీ రాధ పాపం అక్కడ కష్టాలు పడుతుంటే మనం ఇక్కడ సుఖంగా ఉండలేం కదా అని. ఏయ్, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటుంటే సెంటర్లో నువ్వేంటి ఎంటర్ అవుతావు? రాధ లేకపోతే నాకు కూడా దిగులుగా ఉందిరా. అది చెప్తుంటే తిడతావు ఎందుకు? ఓకే, తిట్టలే. అవునన్నయ్య, రాధ లేకపోతే మా అందరికి పిచ్చెక్కినట్టుంది. నీకు చీవుకున్నట్టు కూడా లేదా? ఎందుకు లేదు? నాకు ఫీలింగ్ ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. చూడన్నయ్య, ఏదైనా మనం కావాలనుకుంటే ఉంటుంది, వద్దనుకుంటే దూరం అయిపోతుంది. వాట్ యు సే? కావాలి అనుకున్నంత మాత్రాన అన్నీ జరగవు, వద్దు అనుకున్నంత మాత్రాన జరిగే వాగవు. ఏంటే మీ ఆయనకి మధ్యన ఫిలాసఫీ ఎక్కువైపోయింది? ఏమో. చెప్పరా? కోతి వెదవా నువ్వా? హలో, కోతేనమ్మ వారధిని కట్టింది, కోతే సీతమ్మ జాడకని పెట్టింది. కోతే లేకపోతే రామాయణమే లేదు. నీ రామాయణం ఆపి రీజన్ చెప్పు.
నీకన్నా నీకన్నా రాధలేనందుకు తనే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఎంతైనా రాధ పెళ్ళం కాని పెళ్ళం కదా. బడవా రాస్కల్ ముయ్. నో, ఐ యామ్ ఆల్వేస్ ఓపెన్. ఎప్పుడు తెరిచే ఉంచుతా. ఏంటండి చూసి కూడా పలకరించకుండా అలా వెళ్ళిపోతున్నారు? లోపలికి రండి. ఎందుకమ్మా? నీ ఆడబిడ్డతో మాటలు పడ్డానికా? మొహం మీద చివాట్లు పెట్టించుకోవడానికా? అదేంటండి అలా అంటున్నారు? అలాగాక ఇంకెలా అనమంటావమ్మా? నిన్న మేమిద్దరం మీ ఇంటికొస్తే మీ ఆడపడుచు గొప్ప మర్యాదే చేసింది. నిన్న మీరు మా ఇంటికొచ్చారా? అయ్యో రాత, అయితే నీకు చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్తుందదినా? మన పిచ్చి కాని. నిన్న మీరొచ్చి వెళ్ళినట్టు నిజంగా నాకు తెలియదండి. ఇదొక్కటేనా? నీకు బోలెడు విషయాలు తెలీదు. నువ్వెప్పుడో సత్యకాలపు దాన్ని కాబట్టి నీ ఆడపడుచు ఆటలు ఇలా సాగుతున్నాయి. అంటే ఏంటి? ఏంటని మెల్లగా అడుగుతావేంటి? నిన్న మేం మీ ఇంటికి వచ్చినప్పుడు రాధ వాకిట్లో ముగ్గులు పెడుతుంది. నువ్వు ముగ్గులు బాగా వేస్తావు కదటమ్మా, వెయ్యి చూస్తామన్నావు. అప్పుడు ఆవిడ గారు ఏమన్నారో తెలుసా? అడ్డమైన వాళ్ళ ఎదురుగా ముగ్గులు వేయడమేనా నా పని అంది. అదేం మాటమ్మా, ఏదో ముచ్చటపడి అడిగాము అంటే. నాకు కడుపు నొప్పిగా ఉంది, నడుం నొప్పిగా ఉంది, ఇంటెడ్ చాకరీ చేసి చేసి గూడెలు పడిపోతున్నాయి అంది. పోనీలే కదా పాపమని మీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అని అడిగాం. అంతే, మా మీద ఇంతెత్తులు లేచింది. ఏదో మాట వరుసకి మొన్న మీ ఇంటికి వచ్చిన కుర్రోడు ఎవరు అని అడిగాం. బుద్ధి తక్కువై ఆ కుర్రాడితో నీకంత చనువేంటి, పెళ్ళైన దానివి అన్నావు. అంతే, డబ్బాలో ముగ్గు మా మొఖాన కొట్టింది. నోటికొచ్చినట్టు తిట్టిపోసింది. ఆ కుర్రాడు ఎవరైతే మీకెందుకు, మా ఇద్దరు ఊసు మీకెందుకు, కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు మా అన్నా వదినకు లేని బాధ మీకెందుకు అని భద్రకల్లా ఎగబడింది. ఇదిగో మహాలక్ష్మి, మేం అంటున్నామని కాదు గాని మీ ఆడపడుచు కోసం ఎవరో కుర్రాడు ఇంటికి రావడం ఏమైనా బాగుందా? రేపు కర్మకాలి జరగకూడదు ఏదైనా జరిగిందనుకో, నలుగురు ఎవరినంటారు? పాపం నిన్నే అంటారు కదా. ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అందుకేనమ్మా నీ ఇంటి గుమ్మం కేసు చూడకుండా వెళ్తున్నాం. దాని మాటలకేం గాని మీరు లోపల రండి. మరోసారి వస్తానులేమ్మా. ఇంతకీ ఒంట్లో ఎలా ఉంది? బాగుంటుంది కదా? బాగానే ఉంటుంది. ఏంటో కడుపుతో ఉన్న ఏ ఆడదానికైనా బిడ్డ పుట్టేదాకానే బరువు. నీకు మాత్రం నీ ఆడబిడ్డ బరువు జీవితాంతం తప్పిల్లలేదు. ఏం చేస్తాం? వస్తావమ్మా. వెళ్ళొస్తాం మహాలక్ష్మి. రాధా, పార్వతమ్మ వాళ్ళొస్తే నువ్వేమన్నావు? నేనేమన్నాను? పరాయి వాళ్ళ విషయాల్లో తల దూర్చొద్దు అన్నాను. ఇదే నీకింత నోరు పనికిరాదు. ఇదేమి పల్లెటూరు కాదు, సిటీ. నలుగురితో మంచిగా ఉండకపోతే మనకే నష్టం. వదినా, వాళ్ళని నేనేమన్నానని? తప్పంతా నాదే అయినట్టు. తప్పెవరిదో కనిపిస్తూనే ఉంది. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు నీ పద్ధతేమీ బాగోలేదు. అసలు నిన్ను కాదు, మీ అన్నయ్య నానాలి. వదినా, మధ్యలో అన్నయ్య ఏం చేశాడు? ఏం చేశాడా? నేను తీసుకొచ్చి నానెత్తిని పెట్టాడు. అక్కర్లేని గారాబం చేసి ఇదిగో నిన్నిలా మాటకి మాటకి సమాధానం చెప్పే మొండికట్టంలా తయారు చేశాడు. వదినా, నన్నేమైనాను? అన్నయ్య ఎందుకు ఆడిపోసుకుంటావు? నా మొగుడు నా ఇష్టం. ఆడిపోసుకుంటాను, అల్లరి చేసుకుంటాను. మధ్యలో అడగడానికి నువ్వెవరు? మీ అన్నయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు కదా అని అక్కర్లేని అధికారాలు చెలాయించాలని చూడకు. ఎంతలో ఉండాల్సిన దాని అంతలో ఉంటేనే మర్యాదగా ఉంటుంది. వదినా, నన్నేమైనాను? అన్నయ్య ఎందుకు ఆడిపోసుకుంటావు? నా మొగుడు నా ఇష్టం. ఆడిపోసుకుంటాను, అల్లరి చేసుకుంటాను. మధ్యలో అడగడానికి నువ్వెవరు? మీ అన్నయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు కదా అని అక్కర్లేని అధికారాలు చెలాయించాలని చూడకు. ఎంతలో ఉండాల్సిన దాని అంతలో ఉంటేనే మర్యాదగా ఉంటుంది.
సంధ్య, ఇవాళ మీ అమ్మా నాన్నని చూసొచ్చాను. వాళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఎందుకో? ఎందుకేంటి సంధ్య, పాపం వాళ్ళకి మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. ఐ మీన్ నువ్వు తప్ప. పాపం, చాలా గొప్ప రియలైజేషన్ వచ్చినట్టుంది. నిజం సంధ్య, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఈ వయసులో వాళ్ళు అలా ఒంటరిగా అవస్థలు పడటం అవసరమా చెప్పు? ఆ వయసు వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు సంధ్య. ప్రేమ, అభిమానం, ఎఫెక్షన్, అన్నిటికీ మించి తోడు. కష్టాన్ని సుఖాన్ని చెప్పుకునేందుకు అందుబాటులో నా వాళ్ళు ఉన్నారు అని తృప్తి, సాటిస్ఫాక్షన్. ఇదంతా ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? అంటే నేను సిన్సియర్గా ఫీల్ అవటం వెనక్కి కూడా ఏదో కారణం ఉందంటావా? పులికి జాలి కలగడం, సింహం శాకాహారిగా మారిపోవడం రీజన్ లేకుండా జరగదు కదా. ఐ స్వేర్ సంధ్య, ఒట్టు, ప్లీజ్ బిలీవ్ మీ. ఇవాళ వాళ్ళని చూస్తే ఎందుకో నా కడుపులో దేవినట్టయిపోయింది. అందుకే పెద్ద మనసుతో చెప్తున్నాను, ఎలాగైనా వాళ్ళని ఆ ఇంటిని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేలా చెయ్యి. మరా ఇల్లు అమ్మేయాలా? బెటర్ డూ దట్. మరి ఆ ఇంటిని అమ్మేస్తూ వచ్చే డబ్బు? ఆ ఇల్లు నీది, సో ఆ డబ్బు నీదే, నువ్వే ఉంచుకో. డబ్బు నుంచుకునేది నేనా మనమా? సంధ్య, ఎందుకలా ప్రతి మాటికి పెడర్థాలు తీస్తావు? నేను సిన్సియర్గానే చెప్తున్నాను. ఎస్, చాలా సిన్సియర్గా చెప్తున్నారు. కాదా? వాళ్ళని మనం పువ్వులో పెట్టి చూసుకుందాం సంధ్య. పువ్వుల్లో వాళ్ళ ఇంటిని అమ్మేసి మన పంచకి చేరేలా చేసి, మన దయాదాక్షిణాల మీద బ్రతికేలా చేసి, జీవోత్సవాలుగా మార్చేసి పువ్వుల్లో పెట్టుకొని, ఎంతటి దయామూర్తండి మీరు. సంధ్య, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఇల్లు అమ్మేస్తే వచ్చే డబ్బులో ఒక్క రూపాయి కూడా నాకొద్దు. మొత్తం నీ పేరు మీదే పెడతాను. బిజినెస్ మొత్తం నీ పేరు మీదే. నేను జస్ట్ వర్కింగ్ పార్ట్నర్ని మాత్రమే. హోల్ అండ్ సోల్ నువ్వే. ఆలోచించు సంధ్య, రేపు మనకి పిల్లలు పుడతారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ వర్తమానాన్ని నాశనం చేయలేను. అరే, అంతా నీదే అంటే కూడా సందేహిస్తావేంటి? ఎస్, అంతా నాదే. పేరుకి బిజినెస్ నాది, నిర్వహించేది మీరు. చెక్ పవర్ నాది, డిక్టేట్ చేసేది మీరు. రాటాక్ కట్టిన గానుగేదిలా నేను మీరు గీసిన వృత్తంలోనే బ్రతకాలి. నా పంచను చేరినందుకు వాళ్ళు గానుగేదిలా మారి మీకు సేవలు చేయాలి. ఇదేగా మీరు ఆశిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, గుప్పెడు మెతుకుల కోసం దేహి అని మీ వైపు ఆశగా ఎదురు చూడాలి, అంతేగా? ఇప్పుడు మాత్రం వాళ్ళకి అక్కడ ఏముంది సంధ్య? స్వేచ్ఛ ఉంది. పోనీ అదే స్వేచ్ఛని మనము ఇచ్చేద్దాం. నేను కాదన్నానా? స్వేచ్ఛ అన్నది ఒకరిచ్చే దయాభిక్ష కాదు, అయ్యో పాపం అని జాలి చూపించేది అంతకన్నా కాదు. మరేంటో స్వేచ్ఛ అంటే? ఊపిరాడని ఉక్కపోతలో కూడా ఒక్కసారి బలంగా ఊపిరి తీయడంలో కలిగే ఆనందం పేరు స్వేచ్ఛ. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల్లేని ఆనందమయ జీవితం గడపడంలోనే స్వేచ్ఛ. బతుకుభయం లేకుండా, నచ్చినప్పుడు నిద్రపోయి, తోచినప్పుడు ఎలుగెత్తి ఆకాశం వైపు చూస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా నా ఇష్టం నాది అని సగర్వంగా ఫీలవడం పేరే స్వేచ్ఛ. మనుషుల్ని బానిసల్లా చూడాలనుకునే మీలాంటి వాళ్ళకి దాని విలువ ఎప్పటికీ అర్థం కాదు. నేను చస్తే రాన్నా. ప్రతిసారి ఏదో ఒక అడ్డకారణం చెప్పి పిలిపించడం, పెళ్లి చూపులకు తోలుకెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది నీకు. మాట్లాడక మరి, తోలుకెళ్ళడం ఏమిట్రా చండాలంగా? ఏంటి మహాలక్ష్మి, పరాయి మగాడితో రాధకి ఆ కబుర్లేంటి? ఆ ఇకైకలేంటి, పక్కపక్కలేంటి?